175 స్థానాల్లో అసెంబ్లీ స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అనకాపల్లి ఎంపీ స్థానం తప్ప మిగిలిన 24 స్థానాల్లో కూడా ఎంపీ అభ్యర్థులను కూడా ప్రకటించిన పరిస్థితి. కానీ కూటమిలో ఇప్పటివరకు సీట్ల పంచాయతీ సీట్ల విషయంలో ఒక సర్దుబాటు పైకి వచ్చిందని చెప్తూ ఉన్నా కూడా చాలా నియోజకవర్గాల్లో షఫ్లింగ్స్ జరుగుతూ ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల అసమ్మతి వస్తోంది. మాకు టికెట్ వస్తుందని ఆశించాము, మేము పార్టీ కోసం చాలా కష్టపడ్డాం, కానీ మాకు టికెట్ ఇవ్వలేదు అని చెప్పి చాలామంది నాయకులు అలాగే ఆ పార్టీ శ్రేణులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా విజయవాడ వెస్ట్ నియోజకవర్గం తీసుకుంటే అక్కడ పోతున్న మహేష్ బీసీ వర్గానికి చెందిన నాయకుడు, చాలా అగ్రెసివ్గా జనసేన పార్టీ స్టాండ్ని జనాల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి. అలాగే ప్రత్యర్థుల్ని, రాజకీయ ప్రత్యర్థుల్ని, ముఖ్యంగా వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఉండేవారు. ఆయన టార్గెట్ ముఖ్యంగా వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ఉండేది. కనకదుర్గమ్మ గుడిలో వెల్లంపల్లి శ్రీనివాస్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి ఆయన చేస్తున్న అక్రమాలని వీటన్నిటినీ కూడా ఒక రేంజ్లో, అంటే తెలుగుదేశం పార్టీ కూడా అంతలా కార్నర్ చేయలేదు, చాలా అగ్రెసివ్గా ఆయన కార్నర్ చేసిన పరిస్థితి. అలాంటి విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో పోతున్న మహేష్కు ఖచ్చితంగా టికెట్ వస్తుంది అని చెప్పి అందరూ ఆశించారు. కానీ పోతున్న మహేష్కి టికెట్ రాదనే సంకేతాలు పెడుతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో జత కట్టడం వల్ల అక్కడ పోతున్న మహేష్కి టికెట్ రాదని ఆల్రెడీ ఆఫ్ ద రికార్డ్ పోతున్న మహేష్కి ఇన్ఫర్మేషన్ ఉండడంతో ఆయన వర్గీయులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కీలకంగా పార్టీలో ఉన్న వాళ్ళకి టికెట్స్ ఇవ్వకుండా పక్క పార్టీలోంచి టికెట్స్ ఇస్తూ ఉన్నారు అనేది జనసేన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా విశాఖ సౌత్ నియోజకవర్గానికి సంబంధించి వంశీ యాదవ్, ఆయన వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా ఆయన అనర్హుడిగా అయిపోయారు. ఆయన పదవిని కూడా వదులుకోవాల్సి వచ్చింది. ఆయనకి విశాఖ సౌత్ నియోజకవర్గం కేటాయించారు. సో విశాఖ సౌత్ నియోజకవర్గం కేటాయించడంపై నాన్ లోకల్ని ఎందుకు మీరు ఇక్కడికి తీసుకొస్తారు, నాన్ లోకల్ని తీసుకొచ్చి ఇక్కడ చేయడం ఏంటి, ఇక్కడ మేము ఉన్నాం కదా అని చెప్పి చాలామంది వంశీ యాదవ్కి యాంటీగా ఉన్న నాయకులందరూ కూడా రోడ్డెక్కిన పరిస్థితి. దాంతోపాటు మరో కీలకమైన పరిణామం, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతూ ఉన్నట్టుగా ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. ఒకవేళ పిఠాపురంలో అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయకపోతే ఆ అసెంబ్లీ నియోజకవర్గం కవర్ అయ్యే పార్లమెంట్ నియోజకవర్గం కాకినాడలో ఎంపీగానైనా పోటీ చేస్తా, అమిత్ షా మోదీ ఎలా చెబితే అలా చేస్తానని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. పనిలో పనిగా అంటే నిన్న పిఠాపురం జనసేన శ్రేణులతో సమావేశం అయిన సందర్భంగా అక్కడ తనకు ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ అభ్యర్థి వంగ గీతను ఆయన పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితి. వంగ గీత కూడా కొద్దిసేపటి క్రితం రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్వి దింపుడు కళ్ళెం ఆశలు, పవన్ కళ్యాణ్కి మేము ఆహ్వానం పంపుతూ ఉన్నాం, మీరు ఏదైనా వైసీపీలోకి వస్తానంటే రావచ్చు, జగన్మోహన్ రెడ్డితో నేను మాట్లాడతాను అంటూ ఎద్దేవా చేస్తూ కౌంటర్ చేశారు. ఇవి తాజా పొలిటికల్ డెవలప్మెంట్స్. ఈ పొలిటికల్ డెవలప్మెంట్స్కి సంబంధించి ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ని కంటిన్యూ చేద్దాం. కాకినాడ నుంచి కిషోర్ కనెక్ట్ అయి ఉన్నారు మనకి, అలాగే అనిల్ కనెక్ట్ అయి ఉన్నారు విజయవాడ నుంచి, చందు వైజాగ్ నుంచి కనెక్ట్ అయి ఉన్నారు. ముందుగా చందు, వంశీకృష్ణ యాదవ్ ఆయన గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశారు. చాలాసార్లు ఎమ్మెల్యే అవుదామనుకుని ప్రయత్నం చేసి విఫలయత్నం చేశారు ఆయన. ఫైనల్లీ వైసీపీలో ఒక మంచి అవకాశం వచ్చింది ఎమ్మెల్సీగా. లేదు, నేను ప్రజాక్షేత్రంలోనే గెలుస్తాను, ప్రజాక్షేత్రంలోనే గెలిచి నేను ప్రతినిధిగా అవుతాను, అసెంబ్లీలో నా గళం వినిపించాలి అని చెప్పి ఆయన ప్రయత్నం చేశారు. వైసీపీ నుంచి టికెట్ రాదని ఊహించారో ఏంటో మరి ఆయన జనసేన పార్టీలోకి వచ్చేసిన పరిస్థితి. విశాఖ సౌత్ ఆయనకి కేటాయించారు జనసేన పార్టీ తరఫున, ఆల్రెడీ అఫీషియల్గా కూడా కేటాయించేశారు. కేటాయించిన తర్వాత విశాఖ సౌత్లో ఉన్న చాలామంది నాయకులు ఆయన నాన్ లోకల్ కదా, విశాఖ ఈస్ట్ పర్సన్ని సౌత్లో ఎలా పడతారంటూ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి. ఒకసారి వాళ్ళ అభ్యంతరం విన్న తర్వాత మీరు దానికి సంబంధించి అప్డేట్ చేయండి. ఒకసారి బైట్ ప్లే చేయండి. అది పిసిఆర్ వంశీ యాదవ్ బైట్. జనసేన పార్టీ మా నాయకులు మా సిద్ధాంతాలు మా విలువలతో ముందుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్థానికేతరులకి ఇక్కడ ఇవ్వకూడదని చేతులెత్తి మొక్కుతున్నాం, కోరుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. 3 పార్టీలకు కూడా దయచేసి గెలవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో పక్క పార్టీల్లో పనికిరానటువంటి, పక్క నియోజకవర్గాల్లో పనికిరానటువంటి వ్యక్తుల్ని మా నెత్తి మీద పెడితే మేము వాళ్ళని మోయలేము, గెలిపించలేము. ప్రజలు తిరగబడుతున్నారు.
ప్రజలు యాక్సెప్ట్ చేయడం లేదు. జనసేన పార్టీ కోసం పనిచేసే స్థానిక నాయకులకు అవకాశం ఇస్తే మరలా వైఎస్ఆర్సీపీని ఇంట్లో కూర్చోబెడతాం. జనసేన పార్టీలో ఉన్నటువంటి స్థానిక నాయకులకి అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలుపుతాం. ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరలా ప్రజల్లోకి తీసుకురాకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి చాలా ఐకమత్యంగా ఉన్నాం. గత కొన్ని సంవత్సరాల నుండి ఎటువంటి మాలో విభేదాలు లేవు, ఇప్పుడు కూడా లేవు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా వారి యొక్క మనోభావాలను తెలిపే హక్కు ఉంది. అందులో భాగంగానే ఈరోజు మేము తెలియజేస్తున్నాం. మా నినాదం ఒకటే, జనసేన పార్టీని గెలిపించడం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు విలువలతో ఉన్నటువంటి స్థానిక నాయకులకే ఇక్కడ ఎమ్మెల్యే సీట్ ఇచ్చినట్లయితే చందు, ప్రధానంగా పక్క పార్టీ నాయకుడిని, పక్క నియోజకవర్గంలో నాయకుడిని, ఇప్పటి వరకు ప్రజాక్షేత్రంలో గెలవని నాయకుడిని, ఇప్పటి వరకు ఏదైతే పార్టీని విమర్శిస్తూ ఉన్నామో అదే పార్టీ నుంచి వచ్చిన నాయకుడిని ఎలా ఆదరిస్తామో మేము ఖచ్చితంగా సపోర్ట్ చేయము అంటూ ఉన్నారు. పొత్తులో భాగంగా అది జనసేనకి ఇచ్చారు విశాఖ సౌత్. అక్కడేమో జనసేన నాయకుడికి కాకుండా అంటే వైసీపీ నుంచి వచ్చిన వంశీ యాదవ్కి ఇచ్చిన పరిస్థితి. అక్కడ క్యాడర్ సపోర్ట్ చేయనంటోంది. సో ఏంటి, ఏం జరుగుతోంది అక్కడ? అంటే వాళ్ళని సముదాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఏం జరుగుతోంది విశాఖ సౌత్లో? రైట్ రవిశంకర్, ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఎన్నికల దగ్గర పడుతున్న వేళ తనదైన శైలిలో ప్రతి పార్టీ కూడా ముందుకు వెళ్తుంది. అందులో భాగంగా అధికార పార్టీతో పాటు కూటమి ఏదైతే ఉందో కూటమి అభ్యర్థులు కూడా వడివడిగా ముందుకు వెళ్తూ ప్రజాక్షేత్రంలో తోడపేడ తేల్చుకునేందుకు సిద్ధమై ఉన్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి విశాఖపట్నానికి సంబంధించి జనసేన పార్టీకి 4 సీట్లను కేటాయించడం జరిగింది. అది ఒకటి అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, విశాఖ సౌత్. ప్రతి చోట కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరూ కూడా ఇక్కడ కూటమి అభ్యర్థులు కాకుండా తెలుగుదేశం పార్టీకి మాకు సీట్లు ఇవ్వండి, ఇచ్చినట్టయితే మేము గెలిపిస్తాం, మేము గెలుచుకుంటాం. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఉన్నాం. నిన్న కాకుండా వచ్చిన అభ్యర్థులకి ఈ రోజు మీరు సీట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా పూర్తి స్థాయిలో తెలుగుదేశం అభ్యర్థులందరూ కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ పంచాయతీ హైకమాండ్ వరకు కూడా వెళ్తుంది. ఇక చూసుకుంటే విశాఖ సౌత్ కాన్స్టిట్యున్సీ కొత్త విశాఖ సౌత్ కాన్స్టిట్యున్సీలో మొన్నటి వరకు పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి గంటి బాబ్జీ పూర్తి స్థాయిలో అంటే పార్టీ పడుకున్న స్థాయి నుంచి పార్టీని ఊపందుకునే పొజిషన్ వరకు కూడా తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఆయనకు సీట్ ఇవ్వకుండా ఇక్కడ సౌత్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి జనసేన కూటమిలో భాగంగా జనసేన కేటాయించడం జరిగింది. జనసేనకు సంబంధించి వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కేటాయించడం జరిగింది. అయితే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ కేటాయించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రజాక్షేత్రంలో ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగానే ఏదైతే ఉందో జనసేన నాయకులు పూర్తి స్థాయిలో మరోవైపు ఆ కూటమి అంటే సొంత కుటుంబంలోనే నిప్పు రాజేసిందనే పద్ధతిలో సొంత కూటమి నాయకులే పూర్తి స్థాయిలో అక్కడ చూసుకుంటే సౌత్ మనటి వరకు ఇన్ఛార్జ్ గా ఉన్నారు మూగు శ్రీనివాస్, ఆయన అలాగే మామ సాదిక్, వీరందరూ కూడా నిన్న కాకుండా ప్రెస్ మీట్ పెట్టి వంశీకృష్ణ కనుక ఇక్కడ సీట్ ఇస్తే ఆయన్ని మేము గెలిపించేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో పక్క పార్టీలో ఉన్న నాయకులు తీసుకొచ్చి మా నెత్తి మీద కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసం. ఏదేమైనప్పటికీ కూడా గెలుపు గుర్రాలని బరిలోకి దింపాలి. మేము ఇన్ని సంవత్సరాల నుంచి పార్టీని కాపాడుకుంటూ వస్తున్నాం, ప్రజాక్షేత్రంలో ఉంటున్నాం, ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రజలతో మమ్మల్పై అనుక్షణం ప్రతి క్షణం ప్రజల వద్దకే పాలన అనే రీతిలో మేము ముందుకు వెళ్తాం. తరుణంలో నిన్న కాకుండా పార్టీలోకి వచ్చినటువంటి పక్క పార్టీ నాయకులు తీసుకొచ్చి మన ఎత్తి మీద కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వీరు ప్రశ్నిస్తా ఉన్నారు. అయితే పూర్తి స్థాయిలో ఇవన్నీ పక్కన పెడితే తనదైన స్థాయిలో ముందుకు వెళ్తా ఉన్నారు వంశీకృష్ణ శ్రీనివాస్. అయితే అక్కడ సౌత్ విశాఖ సౌత్ కి సంబంధించి మత్స్యకార ఓట్లు అనేవి అధికంగా ఉంటాయి. తర్వాత ఈశాన్య ఈడిగా శెట్టిపల్లికి సంబంధించిన ఓట్లు అనేవి అధికంగా ఉంటాయి. తర్వాత యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన ఓట్లని ఉంటాయి, వెలమ కమ్యూనిటీ. పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ఈ ఓట్లనేవి కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఏ విధంగా వీళ్ళందరినీ కలుపుకొని ముందుకు వెళ్తారనేది ప్రశ్నార్థకంగా మరి. మరోవైపు వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినప్పటి నుంచి కూడా తనదైన శైలిలో ప్రతి ఒక్క నాయకుడిని కూడా కలుపుకొని ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగా అధికార వైసీపీ నుంచి కావచ్చు, ఇటీవల న్యూట్రల్ క్యాండిడేట్ అందరినీ కూడా నాయకులందరినీ కూడా పార్టీలోకి చేర్చుకుంటూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి అదే గత 4 రోజుల క్రితం ఆయన ప్రచారం కూడా విశాఖ సౌత్ లో ప్రారంభించడం జరిగింది. అంటే దీనికి పూర్తి స్థాయిలో జనసేన నాయకులు అందరినీ కనుక్కొని వెళ్ళగలిగితే తన విజయం సాధిస్తాడు అనేది 100% నిజంగా చెప్పవచ్చు. లేదు కనుక జనసేన నాయకులు వేరు, తెలుగుదేశం పార్టీ నాయకులు వేరు, వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ వేరు అనుకుంటే మాత్రం పూర్తిగా డిపాజిట్లు కూడా రాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అయినటువంటి ఆయన జనసేన పార్టీలోకి అంటే ఇక్కడ ప్రాక్టికల్ గా మనం ఆలోచిస్తే మీరు చెప్తున్నట్టుగా ఆయన జనసేన పార్టీలోకి రాకముందు వైసీపీలో ఉన్నారు. టీడీపీని జనసేనని కూడా గత ఎన్నికల్లో విమర్శించిన వ్యక్తి. ఆ తర్వాత టీడీపీ జనసేన
కూటమిగా ఏర్పడే క్రమంలో కూడా అంటే ఆ పార్టీలో వైసీపీలో ఉన్నప్పుడు విమర్శలు చేయాలి కదా, ఖచ్చితంగా విమర్శలు చేశారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు ఆయన జనసేన పార్టీలోకి వచ్చేసిన పరిస్థితి అంటే టీడీపీ క్యాడర్ కానీ ఆయన ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేశారు కాబట్టి టీడీపీ క్యాడర్ కానీ అసమ్మతితో ఉన్న జనసేన క్యాడర్ కానీ ఆయనకు సపోర్ట్ చేస్తోందా? ప్రచారంలో ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేశారు కదా. ప్రస్తుతానికి ఇక్కడ చూసుకున్నట్లయితే విశాఖ సౌత్ లో మీరు చెప్పినట్టు రవిశంకర్ అయితే గంటి బాబుజీ మొన్నటి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ప్రచార బాధ్యతలు మోసుకుంటూ వచ్చారు. అయితే ఎప్పుడైతే ఆ సీట్ ను జనసేన కేటాయించారు అప్పటి నుంచి కూడా ఆయన పార్టీకి విడిచిపెట్టి పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి ఎక్కడికి వెళ్ళిపోయారో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. ఇకపోతే అక్కడ టీడీపీ నాయకులు అంటూ కూడా ఎవరు లేదు, ఒక చిన్న చితక నాయకులు ఉంటుంటారు. అయితే వాళ్ళని ఈయన ప్రస్తుతం ఇప్పటి వరకు కూడా కలుపుకొని వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే సొంత పార్టీకి సంబంధించి అంటే జనసేన పార్టీకి సంబంధించి అక్కడ మూగు శ్రీనివాస్ కావచ్చు, కందుల నాగరాజు కావచ్చు, మహమ్మద్ సాదిక్ కావచ్చు, పలువురు జనసేన నాయకులు అయితే అక్కడ ఉన్నారు. అంటే కార్పొరేటర్లు ఉన్నారు, అట్ ద సేమ్ టైం నాయకులు కూడా ఉన్నారు. అయితే వీళ్ళందరినీ ప్రస్తుతానికి అయితే నేను కలుపుకొని వెళ్లేందుకు ముందుకు వెళ్తున్నా కూడా వాళ్ళు 2 స్టెప్స్ బ్యాక్ వేస్తూ మేము మీతో కలం అంటూ కూడా మీడియా ముఖంగా ప్రెస్ మీట్లు పెట్టి ఆయన బహుముఖంగా కూడా విమర్శించే స్థాయికి కూడా వారు వెళ్ళడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఈయన వాళ్ళతో వెళ్ళి మాట్లాడటమా లేకపోతే హైకమాండ్ నుంచి వారికి చెప్పడం అనేది పూర్తి స్థాయిలో ప్రశ్నార్థకంగా మిగిలింది. అయితే ఈయన పూర్తి స్థాయిలో ఎప్పుడు ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళని కలుపుకొని వెళితేనే విజయం సాధించవచ్చు అని చెప్పవచ్చు. లేకపోతే మాత్రం ఓట్లు ఏవైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఓట్లు చేయకూడదనే ఒకే ఒక లక్ష్యంతో ఆయన కూటమిలోకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సౌత్ కాన్స్టిట్యుయెన్సీ కి సంబంధించి అంటే ఎవరికి వారు యమునా తీరు అనే రీతిలో ఉంటే పూర్తి స్థాయిలో ఓట్లన్నీ కూడా చీలిపోయిన తర్వాత ఆ ఓట్లని ఎవరికి పడతాయో కూడా ప్రశ్నార్థకంగా మారింది. అయితే మరోవైపు వీరందరినీ కూడా కలుపుకొని వెళ్ళగలిగితే మాత్రం శ్రీకృష్ణ విజయం సాధించవచ్చు. లేదు అనుకుంటే అక్కడి వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఒకలా ఉండేది, ఇప్పుడు వైసీపీ పార్టీ ఒకలా ఉంటుంది. రైట్ చందు, ఇక మొత్తం రాష్ట్రం అంతా కూడా ఒక ఎత్తు, పిఠాపురం ఒక ఎత్తు, కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం మీద అందరు ఫోకస్ ఉంది. అసలు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దాని మీద క్లారిటీ వచ్చేసింది అనుకున్నాం. కానీ ఆయన పిఠాపురం అసెంబ్లీయా లేకపోతే కాకినాడ ఎంపీ అనే దాని మీద ఆయనకే క్లారిటీ లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు అగ్రనేతలు మోదీ, అమిత్ షా చెబితే ఆయన అంటే వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తానని చెప్పి నిన్న కూడా చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో ఆయన చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గ్లాసు ఎన్నిసార్లు పగిలిపోతే పదునెక్కుతుంది అని చెప్పేసి, సో ఓటముల నుంచి మేము విజయం సాధించబోతున్నాం అంటూ ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురం నాయకులతో నిన్న పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆ విజువల్స్ వేసుకోండి. పిఠాపురం నాయకులతో పవన్ కళ్యాణ్ మాట్లాడిన సందర్భంగా వాళ్ళను ఉత్సాహపరిచే ప్రయత్నం చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్లో ఒక డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ను కూడా ఆయన వినిపించారు. ఒక్కసారిగా అక్కడ ఒక వైబ్రేషన్. పవన్ కళ్యాణ్ ఎప్పుడేం మాట్లాడినా కూడా ఆయన ఆ వాయిస్లో ఫ్రీక్వెన్సీ అందరినీ అట్రాక్ట్ చేసేలా ఉంటుంది. ఆయన సినిమాటిక్గా ఆయన చెప్పే డైలాగ్స్ అన్నీ కూడా అభిమానుల్ని కానీ ఆయన ఫాలోవర్స్ను కానీ ఉర్రూతలూగించే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఒక చాలా కీలకమైన వ్యాఖ్య చేశారు. వంగా గీత గతంలో ప్రజారాజ్యం పార్టీలో కూడా పనిచేశారు. యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు వంగా గీత పిఠాపురం నియోజకవర్గం నుంచే అప్పుడు పోటీ చేసి గెలిచారు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున. సో వంగా గీత గారిని మేము జనసేన పార్టీలోకి ఆహ్వానిస్తున్నామంటూ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వెసెస్ వంగా గీత, వీళ్ళిద్దరి మధ్య అసలైన పోటీ ఉంటుంది. ఈ పోటీ జరుగుతున్న క్రమంలో అసలైన రాజకీయ ప్రత్యర్థిని పవన్ కళ్యాణ్ తన పార్టీలోకి ఆహ్వానించడం లో ఉన్న వ్యూహం ఏంటి, దానిలో ఉన్న మతలబు ఏంటి అని చెప్పి అందరూ చర్చించుకుంటాం క్రమంలో వంగా గీత కొద్దిసేపటి క్రితం రియాక్ట్ అయ్యారు. మీ ఆశలు దింపుడు కళ్ళెం ఆశలు, మీరు మా పార్టీలోకి వస్తానంటే మేము మా పార్టీలోకి మిమ్మల్ని జాయిన్ చేసుకుంటాం అని చెప్పి కౌంటర్ ఇచ్చిన పరిస్థితి. ఈ క్రమంలో పిఠాపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దీనికి సంబంధించి అక్కడ వైసీపీ శ్రేణులు, జనసేన శ్రేణులు కూడా సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేసుకుంటూ ఉన్నారు. గతంలో జరిగిన పవన్ కళ్యాణ్ గతంలో మాట్లాడిన కొన్ని మాటల్ని కూడా వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తూ ఉంటే వంగ గీతను మీరు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆఫర్ని యాక్సెప్ట్ చేయకపోతే మీరు ఇబ్బంది పడక తప్పదు, మీకు డిపాజిట్ తగ్గదు అంటూ జనసేన శ్రేణులు ట్రోల్ చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పిఠాపురం రాజకీయం అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిషోర్ కనెక్ట్ అయి ఉన్నారు. కిషోర్.
కిషోర్. కిషోర్ రైట్, కిషోర్ మరి కాసేపట్లో కనెక్ట్ అవుతారు, చిన్న టెక్నికల్ ఇష్యూ. ఇక విజయవాడ వెస్ట్ పోతిన మహేష్ కిషోర్ కనెక్ట్ అయ్యారు, కిషోర్ అప్డేట్ చేస్తారు. కిషోర్ కిషోర్ తీసేయండి, అనిల్ తీసుకోండి. ఒకసారి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు అనేది ఒకసారి విందాం వంగ గీత విషయంలో. ఈ లోపల కిషోర్ కనెక్ట్ అవుతారు. బైట్ పవన్ కళ్యాణ్ వంగ గీత విషయంలో మాట్లాడారు, పార్టీలోకి ఆహ్వానించారు. ఆ బైట్ మన దగ్గర ఉంది, ప్లే చేయండి. వంగ గీత గారిని కూడా మీరు తెలుసో, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు. దురదృష్టవశాత్తు ఆవిడ ఉన్నారు. భవిష్యత్తులో ఆవిడ వైసీపీని వీడి జనసేనలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వంగ గీత గారిని కూడా మీరు తెలుసో, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. వంగ గీత గారు మీకు తెలుసో తెలీదో 2009లో మన ద్వారానే రాజకీయాల్లోకి వచ్చారు అని చెప్పి ఒక మాట అన్నారు. అది కరెక్ట్ కాదు. 2009 కంటే ముందే తెలుగుదేశం పార్టీలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు. తెలుగుదేశం పార్టీలో ఒక కీలకమైన నాయకురాలుగా వంగ గీత ఎదిగారు. కానీ అసెంబ్లీలో అడుగుపెట్టింది మాత్రం 2009లో, అది ప్రజారాజ్యం పార్టీలో. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రజారాజ్యంతో కాదు. పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, బట్ అన్యాపదేశంగా అనేసి ఉండవచ్చు. కిషోర్ ఉన్నారా? రైట్, కిషోర్తో అంటే పిఠాపురం రాజకీయానికి సంబంధించి కిషోర్ మరి కాసేపట్లో మనకు అప్డేట్ చేస్తారు. ఈ లోపల ఒకసారి విజయవాడ వెస్ట్ వెళ్దాం. విజయవాడ వెస్ట్లో వెలంపల్లి వెస్ఎస్ పోతున్న మహేష్గా అక్కడ రాజకీయం దాదాపు 5 ఏళ్ల పాటు నడిచింది. వెలంపల్లిని చాలా అగ్రెసివ్గా పోతున్న మహేష్ ఎప్పుడు కూడా కార్నర్ చేసేవారు. వెలంపల్లి ఇప్పుడు విజయవాడ సెంట్రల్కి వచ్చేసారు. కానీ విజయవాడ వెస్ట్ తనకే వస్తుంది అని చెప్పి ఇన్నాళ్ళు అసలు పెట్టుకున్న పోతున్న మహేష్కు నిరాశ ఎదురయ్యే అవకాశాలు, ఆ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆ టికెట్ ఇస్తారనే ప్రచారం అయితే జరుగుతోంది. ఈ నేపథ్యంలో పోతున్న అనుచరులు రోడ్డెక్కారు. ఖచ్చితంగా పోతున్న మహేష్కి మాత్రమే ఇక్కడ అవకాశం ఇవ్వాలి, లేకపోతే సపోర్ట్ చేసేది లేదు అంటూ కూడా ఖరాఖండిగా చెప్పేస్తున్న పరిస్థితి. సో విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ జరుగుతున్న రాజకీయానికి సంబంధించి మా రీజనల్ కోఆర్డినేటర్ అనిల్ అప్డేట్ చేస్తారు. అనిల్. థ్యాంక్ యూ రవిశంకర్ గారు. అయితే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో బీసీలు అధికంగా ఉన్నారు. అయితే ఇక్కడ పోతున్న మహేష్ జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఆయన జనసేన పార్టీ కోసం పనిచేయడం జరిగింది. ఏదైతే విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో జనసేన అంటే పోతిన మహేష్ అనే విధంగా ఇప్పటి వరకు ఆయన అక్కడ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేంద్రంగా విజయవాడ, ఇక్కడ నుంచి అన్ని కార్యక్రమాలు కూడా నడిచిన కార్యక్రమంలో జనసేన ప్రతి కార్యక్రమంలో కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏది ఆదేశించినా ఖచ్చితంగా పోతిన మహేష్ దాన్ని దిగ్విజయంగా పూర్తి చేసే నాయకుడిగా ఎదిగారు. ఇప్పుడు ఆ పొత్తుల్లో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల్లో భాగంగా ఇక్కడ వెస్ట్ బీజేపీ నియోజకవర్గాన్ని కేటాయిస్తారని ఒక ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో పోతున్న మహేష్ అతని అనుచరులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఏపీ రాజధాని అమరావతి కేంద్ర విజయవాడ నుంచి అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే కనీసం అభ్యర్థి కూడా లేకపోతే రేపు ఎన్నికల్లో గెలుపొందినాకైనా లేకపోతే అక్కడ ముందు జరగబోయే కార్యక్రమాల్లో జనసేన అభ్యర్థి లేకుండా పోతారు, ఎమ్మెల్యే లేకుండా పోయే పరిస్థితి ఉందని కూడా జన సైనికులు అందరూ కూడా ఆగ్రహంతో వ్యక్తం చేస్తున్నారు. పోతున్న మహేష్ ని ఖచ్చితంగా సీటు ఇవ్వాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్స్ కూడా అక్కడ పోతున్న మహేష్ వర్గీయులతో కూడా చర్చిస్తున్నారు. పోతున్న మహేష్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అతను బీసీ బలమైన నాయకుడు గనక ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గనక రేపు మంచి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ సీటు బీజేపీకి కేటాయిస్తే ఖచ్చితంగా పోతున్న మహేష్ వేరే పార్టీకి వెళ్ళాలని కూడా ఆయన అనుచరులు కూడా పట్టుబడుతున్నారు. అది ఇక్కడ పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన, టీడీపీతో
సో ఇదే